విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాకినాడ నుండి 30,000 మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్ లో గల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో మండల స్థాయి సమావేశం జరిగింది. పరిషత్ సీనియర్ నాయకులు గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ ఇతర సభ్యులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ అప్పాజీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్నం రాజా, ఉదయ బానోజీరావు, కొమ్మూరి శ్రీనివాసరావు, శ్రీ కృష్ణవేణి, సురేష్, రవివర్మ, బచ్చు మహాలక్ష్మి, సుబ్రహ్మణ్యం, అచ్యుత రామారావు, శ్రీకృష్ణ, ఫణీంద్ర, పాలూరి సుబ్బారావు, ఆర్ఎస్ఎస్ గోపాలస్వామి, అప్పాజీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. మంచి వాతావరణంలో ఒక విశ్వ హిందూ పరిషత్తో పాటు రాష్ట్రీయ స్వయం సేవకు, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే మరి సేవికా సమితి, ఇంకా బజరంగ దళ, ఇంకా అనేక రకములైన సంస్థలు, ధర్మరక్షణ సంస్థలన్నీ కూడా వివిధ క్షేత్రాలు దీంట్లో కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మరి విజయవాడలో మహాశంఖారావానికి అనేక విశేషమైన జనాలను అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి హిందువు కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలని చెప్పి మీ ఇంటికి వస్తాము, స్టిక్కర్లు పట్టుకొస్తాము, స్టిక్కర్ని మీ ఇంటికి అంటించుకోవాలి, కరపత్రాలు మీ ఇంట్లో ఇస్తాము. అలాగే మీ మద్దతును తెలియజేస్తూ దీనికి అందరూ కూడా హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశంఖారావంలో వచ్చి వారి యొక్క నినాదాలని అక్కడ చెప్పాలి, డిమాండ్లన్నిటికీ కూడా మరి మద్దతును పలకాలని చెప్పేసి నేను ఈ జిల్లా కన్వీనర్గా కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందువులందరినీ ఐక్యం చేసి హిందూ శంఖారావం అనే సభ జరగబోతుంది. సుమారు 3 లక్షల మంది హిందూ బంధువులు ఈ సభలో పాల్గొనబోతున్నారు విజయవాడలో జనవరి 5వ తారీఖుని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలు, ట్రస్టులు, తర్వాత హిందూ ఆస్తులు, అందరూ దేవాలయ ఆస్తులన్నీ హిందువులకి అప్పచెప్పాలి. గవర్నమెంట్ నుంచి, పెత్తనం నుంచి బయటకు తీసుకొచ్చి దీన్ని సమగ్రంగాను యొక్క హిందూ ఆచారం ప్రకారం దేవాలయం నడపాలని పవిత్రంగాను, అలాగే పూర్వం గురుకులాలు ఎలా ఉండేవో సమాజ వృద్ధి కోసం, హిందూ వృద్ధి కోసం ఈ దేవాలయాలు పనిచేసే విధంగాను హిందువులకు అప్పచెప్పి ట్రస్టులకు అప్పచెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎలాగైతే రామ జన్మభూమి సాధించుకున్నాం అలాగే దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే హిందూ దేవాలయాలు ఎండోమెంట్ ప్రబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ప్రతి హిందూ స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతారు.